హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో తంటికొండ అనే గ్రామంలో కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. జిల్లాలు విడిపోకముందు ఈ తంటికొండ గ్రామం గోకవరం మండలంలో ఉండేది. జిల్లాలు పెరిగిన తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి ఈ తంటికొండ గ్రామం అయితే వచ్చింది. గోకవరం మండలానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా రాజవమ్మంగికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే కొండ మీద ఉంటుంది ఈ గుడి. మీరు చూస్తున్నదంతా కూడా కొండ పైనుంచి తీసిన వ్యూ అదంతాని చూపిస్తున్న వ్యూ అంతా కింద పంట పొలాలు అది ఉంది. పైకి అన్నీ కార్లు ఆటోలు అన్నీ వెళ్తాయి. ఇదివరకు ఇక్కడ రోడ్డు ఉండేది కాదు, ఇప్పుడైతే రోడ్డు బాగుంది. సిమెంట్ రోడ్డు అయితే వేయడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఊర్లో కొండ మీద డైలీ ఒక వెలుగు అనేది కనిపించేదట. అందరూ ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయేవారంట. కానీ ఎవరో బైక్ వెళ్ళడానికి భయపడేవారట. కొంతమంది యువకులు మాత్రం ఒకసారి కొండ మీదకి వెళ్ళి చూడగా ఒక పాదముద్ర అయితే కనిపించిందట. పాదముద్ర చాలా పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ విష్ణు అవతారం గా భావించి వాళ్ళు పూజలు అవి చేసేవారు పాదానికి. కొంతమందికి కల్లో కనిపించి విష్ణుమూర్తి నేను నరసింహ అవతారంలో ఉండగా ఈ కొండ మీద సంచరించాను, ఆ ముద్ర నా కాలి ముద్రే, నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించండి అని చెప్పడం జరిగిందట కలలో. అప్పుడు ఆలయాన్ని 1961లో ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించడం, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆలయం కట్టడం జరిగింది. మీరు చూస్తున్నది ఇదంతా కూడా ఆలయం భాగం, పై భాగం, కింద భాగం అంతా కూడా పొలాలు, చెరువు. ఆ చెరువులోనే ఇక్కడ స్వామివారికి చక్రస్నానాలు అవి నీళ్ళు అది తేవడం అది ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారు. ఈ కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు దారి ఉంది. ఇప్పుడేమో కొండ మీదకి వెహికల్, కారు, ఆటోలు అన్నీ కూడా వెళ్తుంటాయి. మెట్లు కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ పాదం స్వయంభూగా వెలిసాడని వాళ్ళు అయితే నమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ చూస్తున్న ఈ పాదమే ఆ పాదముద్రే ఇదే. ఫస్ట్ దీన్నే ఇక్కడ ప్రజలు గుర్తించారని చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామిని మీరు చూడొచ్చు.